వెల్కమ్ టు తేజ 70 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కౌంటింగ్లో గోల్మాల్, పోలైన ఓట్ల కన్నా లెక్కించినవి ఎక్కువ, 140కి నియోజకవర్గంలో మాయ. పోలైన ఓట్లకు కౌంటింగ్కు కుదరని లెక్క, 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం. చాలా సెగ్మెంట్లో తక్కువైన లెక్కింపు, 5 దశల వరకు ఓటింగ్ శాతం వెల్లడి. విమర్శల తర్వాత ఓట్లు వివరించాల్సింది ఈసీ. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, సాధ్యమైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. మనుషులు లేదా ఏఐతో హ్యాకింగ్ ముప్పు, ఎన్నికల్లో వాటిని తొలగించాలని సూచన. భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయలేరు, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. సామాన్యంగా ఎలాన్ మస్క్ గారు భారతదేశకు సంబంధించిన లోక్సభ ఎలక్షన్ ఫలితాల తర్వాత ఈవీఎంల మీద హ్యాకింగ్ చేయొచ్చు అని ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దీంతో మన భారతదేశం సంబంధించిన ఈవీఎంలో హ్యాకింగ్ అయిందని ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ ఈవీఎంని ఇమీడియట్లీ తొలగించాలని ఎలాన్ మస్క్ గారు చెప్పడం జరిగింది. త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమలులోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం. ఛార్జీల పెంపు కార్యాచరణలపై వ్యాపారులు ఆందోళన, ఇప్పటికే రాష్ట్రంలో రియల్ కార్యకలాపై ఇబ్బంది. సామాన్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ రూల్స్ అనేది రాబోతున్నాయి. అంటే మనకు ఫామ్ ల్యాండింగ్ కావచ్చు, లేదంటే డిటీసీబీ కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, అంటే కొత్త రాష్ట్రంతో పాటు కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ గత 2014లో చూసుకున్నట్లయితే 2019లో కూడా చాలా వరకు కొన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఛార్జ్ పెరుగుతుందనేది మనం ఆగస్టు 1 నుంచి కొత్త ఛార్జీలు రాబోతున్నాయి. నీటిపై పరిపక్షే చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి, కేంద్రం నిర్లక్ష్య వైఖరిని వీడాలి, సమగ్ర విచారణ జరిపించాలి, అక్రమాల బాధ్యతలను శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలి. కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. నీటిలో అక్రమాలు నిజమే, 2 చోట్ల వెలుగులోకి వచ్చాయి, కేంద్ర విద్యా మంత్రి అంగీకారం. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, సాధ్యమైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. మనుషులు లేదా ఏఐతో హ్యాకింగ్ ముప్పు, ఈవీఎంలను తొలగించాలని మాస్క్ సూచనలు. ఈ ఈవీఎంలు హ్యాక్ చేయలేరు అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఏదైనా హ్యాకింగ్ చేయొచ్చు కానీ బ్లాక్స్. ఓట్ల లెక్కింపులు, ఓటీపీ దుమారం. ఎన్డీఏ అభ్యర్థి బామ్మార్ది చేతిలో పోలింగ్ సిబ్బంది ఫోను. ఓటీపీతో ఈవీఎంలు అన్లాక్ అంటూ వార్తలు ఖండించిన రిటర్నింగ్ అధికారి. బాబ్రీ మస్జిద్ పదం తొలగింపు. 12వ తరగతి పాఠ్యపుస్తకంలో బాబ్రీ మస్జిద్ పదాన్ని తొలగించారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 12వ తరగతి పొలిటికల్ సైన్స్ ఎడిషన్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఏఆర్టీ పలు మార్పులు చేసింది. బాబ్రీ మస్జిద్ అనే పదాన్ని పూర్తిగా తొలగించి దాని 3 గుమ్మటల నిర్మాణం 3 డామ్డ్ స్ట్రక్చర్ని సంబోధించడంతో ఈ మార్పులు ప్రధానమైన. అలాగే రాముడు రథయాత్ర, రామ జన్మభూమి ఉద్యమంలో కారసేప కులపాత్ర, బాబ్రీ మస్జిద్ కూల్చివేత అనంతరం చెలరేగిన హింస, రాష్ట్రపతి పాలనలో వేధించడం తదా అంశాలతో అయోధ్య చాప్టర్ను ఉన్న కంటెంట్ను 4 పేజీల నుంచి 2 పేజీలకు తీసుకొచ్చారు. గుజరాత్లో 62 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. దేవభూమి ద్వారకలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యం దొరకడం దుమారం. 12 రోజుల్లో 1000 కిలోమీటర్ల పరుగు. సింగపూర్కి చెందిన ఆల్ట్రా అనే వ్యక్తి 12 రోజుల్లో 1000 కిలోమీటర్లు పరిగెత్తి అసాధారణ కార్యాన్ని సాధించాడు. సినిమాలో చూపించినట్టే దోపిడీలోకి ఏమాత్రం తీసిపోని విధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత నగల దుకాణంలో దోపిడీ జరిగింది. దుండగులు కేవలం 3 నిమిషాల్లోనే మొత్తం షాప్ని దోసేసుకున్నారు.